నమస్తే అండి. వెల్కమ్ టు అమృత పవనాలు. ఈ కాయలు ఏంటా అని చూస్తున్నారా? చూడగానే ఎవరికి తెలిసిందో పండు పేరు కమెంట్ చేయండి. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఏదో చిన్న ముంజికాయల్లా ఉన్నాయి, ఏంటో అనుకున్నాను. బట్ 2-3 టైమ్స్ చూసిన తర్వాత అసలు ఈ పండు ఏంటి, ఎలా తినాలి, ట్రై చేయాలనిపించింది. నాలాగా తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నానండి. ఈ పండు పేరు మ్యాంగోస్టీన్. ఈ పండు ఎలా చూస్ చేసుకోనాలో ఫస్ట్ చెప్తానండి. ఈ కాయ ఇలాగా చూడటానికి ఉంటుంది. ఇలా నొక్కినప్పుడు గట్టిగా ఉంది చూసారా? ఇలా ఉన్నది ఇంకా పండాలండి. ఇట్లా కాయ ఈ కలర్లో ఉండక్కర్లేదండి. అలా బ్లాక్గా ఉన్నా లేకపోతే ఇలా కొంచెం లైట్ కలర్లో ఉన్నా కూడా నొక్కితే కొంచెం లోపలికి వెళ్ళాలి. ఇది అట్లా సాఫ్ట్గా ఉండాలన్నమాట. మామూలుగా ఇది చాలా గట్టిగా ఉంటుంది. కొంచెం ఇలా నొక్కితే లోపలికి వెళ్తే అంటే పండు మంచి పక్వానికి వచ్చింది, తినటానికి రెడీ అని అర్థము. ఇవి థాయిలాండ్లో ఇంకా ఇండోనేషియా అట్లా బాగా దొరుకుతాయండి. మలేషియా ఇప్పుడు మనకు అన్ని ఫ్రూట్స్ ఇంపోర్ట్ అవుతున్నాయి కదా, అలాగా ఏదైనా ఒక కొత్త ఫ్రూట్ ట్రై చేసినట్టు ట్రై చేయొచ్చు. అందుకే కొన్నాను. యాక్చువల్గా ఈ కొన్ని కాయలు ఏవైతే ఉన్నాయో 6 కాయలు ఇవి 1/2 కిలో వెయిట్ ఉన్నాయండి. ఈ 1/2 కిలోయే 100 రూపీస్, అంటే కేజీ 400. కొంచెం కాస్ట్లీగానే ఉండే ఫ్రూటే అండి. అయితే ఈ ఫ్రూట్ ఎలా తినాలి, అసలు ఏంటి, దీని టేస్ట్ ఎలా ఉంటుంది అని ట్రై చేద్దామని నేను కొనుక్కొచ్చాను. ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తానండి. కొంచెం మెత్తగా ఉన్న పండు ఒకటి తీసి పైన ఉన్న ముచ్చిక ఇలా తీసేసేయాలి. తర్వాత ఈ పైన ఉన్న తోలంతా ఒలిచేయాలండి. అది మనకి పండు ఏ స్టేజ్లో ఉందో దాన్ని బట్టి వస్తుంది. యాక్చువల్గా పండు కొంచెం ఇంకా బాగా పండాలి, ఆ స్టేజ్లో ఉంది అంటే కనుక కొంచెం ఇట్లాగా నేను తీస్తున్నాను కదండి, ఇప్పుడు ఇట్లా కొంచెం అలా నొక్కి అలా రావాల్సి వస్తుంది. ఇంకా నెక్స్ట్ స్టేజ్ పండు అంటే వెంటనే వచ్చేస్తుంది. లోపల చూసారా అండి, వెల్లుల్లిలాగా పాయల్లాగా ఉన్నట్టుంది. ఫుల్గా ఓపెన్ చేద్దాము. ఈ పైన ఫ్లెష్ తినకూడదండి. ఈ పైన తోలు గట్టిగా ఉన్నది పడేసేయాలి. ఈ లోపల ఉన్నవి అదిగోండి, ఫ్రూట్ మంచిగా పండింది అందుకనే వచ్చేసాయి. ఇలా లోపల వైట్గా ఉన్నది మాత్రమే తినాలి. యాక్చువల్లీ దీన్ని క్వీన్ ఆఫ్ ఫ్రూట్స్ అంటారండి, ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది అని అందరూ అంటారు. సరే నేను కూడా టేస్ట్ చేస్తున్నాను. చాలా చాలా బాగుందండి. మంచి స్వీట్గా ఉంది, పులుపు ఎక్కడా లేదు, డిఫరెంట్గా ఉందండి. అంటే ఏ పండుతోనూ నేను కంపేర్ చేసి చెప్పలేకపోతున్నాను. కొన్ని టేస్ట్లు మనమే ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇదిగోండి, ఇందులో ఇలా ఒక సీడ్ ఉంది. ఇందాక లెఫ్ట్ సైడ్ ఒక పెద్ద బంచ్ ఉంది కదండి, అంటే వెల్లుల్లి రేకుల్లాగా కొన్ని వచ్చాయి, కొన్ని రాలేదు కదా, అదే అలా పట్టి ఉన్న దాంట్లో ఒక గింజ ఉంది. అట్లా అని ప్రతి పండులో ఒకే గింజ ఉండాలని లేదు. మేబీ సమ్టైమ్స్ 2 గింజలు కూడా ఉండొచ్చు. ఈ పండు ఇంకా బాగా పండిందండి, అందుకే పైన తోలు తీయటం చాలా సులభంగా ఉంది. నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఈ పండు నాకు కొంచెం కాస్ట్లీగా అనిపించింది. ఎందుకంటే మనం తినే పండు కన్నా పైన ఫ్లెష్ దాని వెయిటే ఎక్కువ ఉంది, పైగా కాస్ట్ కూడా ఎక్కువగా ఉంది. వన్స్ ఇన్ ఏ వైల్ ట్రై చేయడానికైతే ఓకే అండి. అండ్ స్వీట్నెస్ అయితే చాలా బాగుంది. కొన్ని ఫ్రూట్స్ మనము ఎంజాయ్ చేయాలి తప్ప టేస్ట్ ఇలా ఉంది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయలేమండి. ఇది స్వీట్గా ఉంది, అట్లానే బాగా స్వీట్ కాదు, అలానే సిట్రస్ కూడా అనిపించలేదు, కొంచెం సిట్రస్ టైపే అండి. బట్ స్వీట్నెస్ ఉంది, బాగుంది. ఒకసారి ట్రై చేయడానికి హ్యాపీగా ట్రై చేయొచ్చు. ఇలాంటి పండ్లు మీరు ఏమైనా ట్రై చేస్తే కమెంట్లో చెప్పండి. మన ఈ పండు ఎలా తినాలి అన్న సిరీస్లో నెక్స్ట్ ఏ పండు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కూడా కమెంట్ చేయండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత చక్కగా అన్నీ తినేసి చూసామండి. ఈ పండు కూడా ఇంకా పండింది కదా, బాగా టేస్టీగా ఉంది. ఇందులో 2 సీడ్స్ వచ్చాయి. ఇలాగా ఈ మ్యాంగోస్టీన్ని బాగా మేము ఎంజాయ్ చేసాము ఇంట్లో. పండు అయితే టేస్టీగా ఉందండి, ఒక్కసారి తప్పకుండా ట్రై చేయాలి. నేను పేరు తెలియక చాలా రోజులు చిన్న ముంజికాయ అనేదాన్ని. అసలు దీని పండు పేరు కూడా తెలియదు, తర్వాతే తెలిసిందండి మ్యాంగోస్టీన్ అని. ఇటువంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.